గుంటూరు జిల్లా తెనాలిలో ఫ్లెక్సీల నెలకొంది. వాహబ్ చౌక్ లో ఆలపాటి రాజేంద్ర ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. వెంటనే టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. అక్కడే టీడీపీ నాయకులు కార్యకర్తలు బైఠాయించారు. కుట్రపూరితంగా ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఫ్లెక్సీల కలకలం రేపింది. అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నందుకు ఒక కుట్రపూరితంగా ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు పోలీసులు అంటూ వారిపై కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్. రైట్, చెప్పండి. ఈ రోజు గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఫ్లెక్సీలు వివాదం అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అయితే మాత్రం ఎప్పుడు వాహబ్ సెంటర్ అంటే బిలాల్ సెంటర్ లో ఎప్పుడు ఏర్పాటు చేస్తా ఉంటారు. గత 20 ఏళ్ల నుంచి కూడా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ కి సంబంధించి ఈ ఫ్లెక్సీలు అయితే జనవరి 1 అదే విధంగా కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేయడం అనేది ఆనవాయితీగా మారింది. వైసీపీ ఉన్నటువంటి సమయంలో కూడా ఈ ఫ్లెక్సీలు అయితే ఈ సెంటర్ లో బిలాల్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. కానీ ఈ రోజు ఉదయం అయితే మాత్రం మున్సిపల్ సిబ్బంది ఆ ఫ్లెక్సీలు తొలగించేందుకు రావడం జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ అభిమానులు అదే విధంగా కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ సెంటర్ కి రావడం జరిగింది. ఎందుకు తొలగిస్తున్నారు అని మున్సిపాలిటీ సిబ్బందిని అడిగిన సందర్భంలో వాళ్ళైతే మాత్రం తమకి ఈ ఫ్లెక్సీలు అడ్డంగా ఉన్నాయని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము తొలగిస్తున్నామని సమాధానం ఇవ్వటం, దానికి టీడీపీకి సంబంధించిన నాయకులైతే మాత్రం కావాలని కుట్రపూరితంగానే ఇక్కడ టీడీపీని ఇదే తెనాలి ప్రాంతంలో టీడీపీ లేకుండా చేసేందుకు ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు. దీని వెనక ఈ నాదెండ్ల మనోహర్ ఉన్నారని చెప్పి వాళ్ళైతే మాత్రం ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అంటే అన్ని పార్టీలకు సమన్యాయం ఉండాలి, కానీ టీడీపీని తెనాలి నియోజకవర్గంలో లేకుండా చేసేందుకు ఈ కుట్రలు జరుగుతున్నాయి అని వాళ్ళైతే ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ విధంగా ఈ ఫ్లెక్సీల్ని అది ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు తొలగిస్తున్న వెనక ఆంతరం ఏమిటని వాళ్ళైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే భారీ ఎత్తున కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఉద్రిక్తంగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వాళ్ళైతే మాత్రం కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రెజెంట్ అయితే మాత్రం ఆ ఫ్లెక్సీలు తొలగింపును మాత్రం అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు నాయకులు అయితే మాత్రం అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. థ్యాంక్ యూ రవికృష్ణ. తెనాలిలో ఈరోజు బ్లాక్ డేగా పరిగణించే పరిస్థితిని తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వ భాగస్వామ్య ప్రధాన పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ 2 జిల్లాల పట్టభద్రుల శాసనమండలి సభ్యుడు
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఫోటోతో ఉన్నటువంటి 2.5 వెడల్పు 8 అడుగులు ఎత్తున్నటువంటి 2 బోర్డులు వహాబ్ చౌక్ సెంటర్ లో గత 25 సంవత్సరాల నుండి కూడా ఎవరికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ఎటువంటి ఇబ్బంది, ప్రజలకి ఇబ్బంది లేకుండా, వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండే బోర్డుని ఒక 10 రోజుల పై చిలుకు నుండి పెద్ద హైడ్రామాని ఒకటి సృష్టిస్తా ఉన్నారు. మేము ఒకటే కూటమిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఎన్నో కష్టాలు ఎదురు చూసి ఎన్నికల్లో పనిచేసి మిమ్మల్ని గెలిపిస్తే కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తగా అండగా ఉండాల్సిన నాయకత్వమే ఈ రోజు మమ్మల్ని ఈ విధంగా బజార్ని ఇడిచి రోడ్డు మీద కూర్చోబెట్టే పరిస్థితి